నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాహుల్ గాంధీ మాటలు వింటుంటే ఒక్కొక్కసారి ఈయన మారడా? ఎప్పుడు దేశానికి వ్యతిరేకంగా పరాయి దేశంలో దేశాన్ని తక్కువ చేస్తూ మాట్లాడటమేనా? ఈయన బుద్ధి ఎప్పుడు మాట్లాడుతుంది? ఈయన బుద్ధి ఎప్పుడు మారుతుంది? ఈయన భారతదేశాన్ని ఎప్పుడు గౌరవిస్తాడు? అసలు రాహుల్ గాంధీకి భారతదేశం మీద గౌరవమే లేనప్పుడు భారతదేశంలో పదవులు కావాలనే కాంక్ష ఎందుకు? కుటుంబం మొత్తం బ్రతికేది భారతదేశంలోని పదవుల ద్వారా, భారతదేశంలోని ప్రజలు కడుతున్న ట్యాక్సుల నుంచి వస్తున్న జీతాల ద్వారా. కానీ ఎప్పుడు చూడు విదేశాలకు వెళ్ళి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడేంటి అనిపిస్తోంది. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే, మన దేశ దర్యాప్తు సంస్థలను, రాజ్యాంగబద్ధ వ్యవస్థలను, తద్వారా భారత్ని తక్కువ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు కొనసాగుతున్నాయి. అదే రీతిలో మరోసారి రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో అలాంటి వ్యాఖ్యలే చేసి తాను మారలేదని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు మీకోసం ఒకసారి వినిపిస్తా. In simple terms, more people voted in the Maharashtra assembly elections than there are adults in Maharashtra. This is the fact. And the election commission gave us a figure, voting figure for 5:30 in the evening. And between 5:30 in the evening and 7:30 in the evening, when the poll was supposed to have closed, 65 lakh voters voted. Now, that is physically impossible to happen, right? Because for a voter to vote, it takes approximately 3 minutes. And if you do the math, it would mean that there were lines of voters till 2 o'clock at night voting all night, and this didn't happen. So we asked them, look, you have videography taking place, as if we ask. They not only refused to give us the videography, they changed the law so that now you're not allowed to ask for the videography. It's very clear to us that the election commission is compromised. It's very clear that there is something very wrong with the system. We've said it. We've said it publicly. I've said it multiple times. I've said it in press conferences. Other leaders have said it. విన్నారు కదా? ఎప్పుడు ఇదే బుద్ధి. ఇక్కడ ఎలక్షన్స్ ని, ఇక్కడ దేశాన్ని ఏదో రకంగా కించపరుస్తూ మాట్లాడతాం. ఆయన ఏం చెప్పాడంటే, భారత ఎలక్షన్ కమిషన్ అట కాంప్రమైజ్ అయిందట. మహారాష్ట్ర ఎన్నికల్లో అది నిరూపించబడిందట. ఇప్పటికీ కూడా గురిగింజ దాని కింద నలుపు చూసుకోకుండా పైన ఎరుపు చూసుకొని మురిసిపోయిద్దని ఒక సామెత విన్నారా? ప్రజలు చీగొడుతున్న ఆ నలుపును చూసుకోకుండా గాంధీ కుటుంబ వారసులం అనే ఎరుపును చూసుకొని మురిసిపోతున్న నేతల్లో రాహుల్ గాంధీ నిజంగా ఒకడు. అసలు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో ఎప్పుడు కూడా ఈ దేశం మీద ప్రేమ కనబడదు, ఈ దేశంలోని చట్టాల మీద గౌరవం కనిపించదు, ఈ దేశంలోని ప్రజల మీద ప్రేమ కనిపించదు. అధికార కాంక్ష తప్ప. అనువనువున అధికార కాంక్షతోటి వారసత్వ రాజకీయాలకు పరిమితమైన రాహుల్ గాంధీ నిజమైన నాయకుడిగా మారతాడా అంటే ఇక కష్టమే అంటున్నారు జనాలు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం, ప్రజా సమస్యలను తెలియజేయడానికి 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.